సాధారణంగా ఒక లాయరు తన తరపున వాదన వినిపించాడు. అంటే తను ఎవరి తరపునైతే వాదనలు వినిపిస్తాడో, ఆ వాదన కరెక్ట్ అని చెప్పి కోర్టుకి కన్విన్స్ చేయడానికి కొన్ని పాత తీర్పులు గతంలో వేరే హైకోర్టు ఇచ్చిన తీర్పులు, ఎక్కువగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు హైకోర్టులో చూపెడతారు. మ్యాజిస్ట్రేట్ కోర్టులో హైకోర్టు తీర్పులు ఉటంకిస్తారు. అంటే ఆ తీర్పు కాపీలను కూడా అక్కడ సబ్మిట్ చేస్తారు. ఆ తీర్పు వీళ్ళ వాదనకి సరైందేనా, ఈ కేసుకు సరైందేనా లేదా అన్నటువంటి దాని ఆధారంగా తీర్పులు ఇస్తుంటారు. మ్యాజిస్ట్రేట్లైనా, హైకోర్టు జడ్జిలైనా, సుప్రీంకోర్టు జడ్జిలైనా. సుప్రీంకోర్టులో పాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇస్తుంటారు. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొంతమంది పిటిషన్లు వేస్తున్నారు. ఈ ఏఐ ఏం చేస్తుంది, అసలు గతంలో కోర్టులలో లేని తీర్పుల్ని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ పాయింట్కి అనుగుణ ఒక తీర్పుని అది సృష్టించేస్తుంది ఏఐ. ఇది సరికొత్త దరిద్రం. మరి అది ఎట్లాగ తయారైపోయింది, దానికి అట్లాంటి ఫీడ్బ్యాక్ ఎట్టొచ్చిందో, అట్లాంటి ప్రాంప్టింగ్ ఎట్లొచ్చిందో తెలియట్లేదు. అదే కొన్ని తీర్పుల్ని తయారు చేసేసి సో కోర్టు తీర్పు ఇచ్చిందని ఇచ్చేస్తుంది. ఆ తీర్పు కాపీలను నమ్మి తీర్పిస్తే కనుక న్యాయానికి అన్యాయం జరిగిపోతుంది. ఇలాంటి ఉదంతం ఇప్పుడు తాజాగా బయటపడడంతో సుప్రీంకోర్టే అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా సారథ్యంలో ధర్మాసనం ఏంటయ్యా అంటే, తాజాగా మెర్సీ వర్సెస్ మ్యాన్ కైండ్ అంటూ ఒక ఏనాడు ఇవ్వనటువంటి సుప్రీంకోర్టు తీర్పు అన్నటువంటి పేరుతో ఒక తీర్పుని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సబ్మిట్ చేశారు. తీరా చూస్తే అసలు ఏనాడు కోర్టు ఇచ్చిన తీర్పు కాదు అది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ తీర్పు అని కోర్టు అడిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నుంచి తీసామంటే మరి ఏఐని ఎట్ట అడుగుతారు, మీరు ఒరిజినల్ కేసులు కదా తీయాలి, అసలు ఏఐతో తీర్పులేంటిది అన్నటువంటి సరికొత్త ప్రశ్నని సంధించింది సుప్రీంకోర్టు.